మీనరాశి వాళ్ళకు మీనరాశి నక్షత్రాలు పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వాళ్ళకి కొంత మిశ్రమమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. గ్రహాలు కొన్ని అనుకూలంగా కొన్ని ప్రతికూలంగా ఈ వారం అంతా కూడా ఉంది. మీకు వృత్తి వ్యాపారాల్లో గతం కంటే కొంత మెరుగయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. దాంట్లో వ్యాపారంలో మాత్రం కొంత తగ్గుదల అనేది మీకు కనిపిస్తూ ఉంటుంది. ఏ ప్రయత్నం చేసినా సరే ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. నూతన ఉద్యోగాలలో కూడా శ్రమ అధికమయ్యే అవకాశం కనిపిస్తుంది. అవుతుంది పని, కానీ శ్రమ అధికమయ్యి చాలా ఆలస్యంగా అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఖర్చు కూడా మీరు అనుకున్న దానికన్నా ₹1 ఎక్కువ పెట్టాల్సిన పరిస్థితులు అనేవి గోచరిస్తూ ఉన్నాయి ఈ వారంలో. మరియు సొంత నిర్ణయాలు తీసుకునే ముందు మీ బంధువులను కానీ మీ స్నేహితులను కానీ మీ యొక్క ఇంట్లో ఉన్నటువంటి జీవిత భాగస్వామికి చెప్పి చేయడం వల్ల మీకు వాళ్ళు ఇచ్చేటువంటి సలహాల వల్ల మంచి జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఉన్నత వర్గాల నుండి మీకు మంచి పరిచయాలు అనేటువంటి కలుగుతాయి. రాజకీయ నాయకులకు కూడా మీకు మంచి సత్సంబంధాలు అనేవి కలిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మరియు కొంత మార్పులు కలుగుతాయి జీవన గమనంలో. వైవాహిక జీవితంలో కూడా కొంత చిన్న చిన్న పొరపాట్లు ఉన్నా సరే అవి పట్టించుకోకుండా ముందుకు వెళ్తే మంచి ఫలితాలే ఉంటాయి ఈ వారంలో. వ్యాపార విషయంలో కానీ ధనము మంచి సమయానికే అందుతుంది, కానీ కొంత తక్కువ అందే అవకాశం కనిపిస్తూ ఉంది. గృహ వాహన కొనుగోలు చేసే వాళ్ళకు మాత్రం చాలా అనుకూలంగానే ఉంటుంది ఈ వారమంతా కూడా. కుటుంబ బాంధవ్యాలకు విలువనిస్తారు ఈ వారమంతా కూడా. నిర్ణయాలు ఆలోచించి ముందుకు వెళ్ళడం వల్లనే మీకు మంచి ఫలితాలు అనేవి ఈ వారంలో కనిపిస్తాయి. ఈ వారమంతా కూడా మీరు కష్టించి పని చేస్తే మీకు సానుకూల ఫలితాలు అనేవి మీనరాశి వాళ్లకు గోచరిస్తూ ఉన్నాయి. అయినా సరే ఇంకా ఇబ్బందులు కలిగినట్టయితే మహాగణపతి యొక్క ఆరాధన చేయండి. దానివల్ల మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి. మీ అదృష్ట సంఖ్య 9.